ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనకు చాలా అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి, నాకు భర్త నచ్చలేడు, బాయ్ ఫ్రెండే కావాలని, బాయ్ ఫ్రెండ్ నచ్చలేదు, నేను ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్తాను, ఇలాంటివన్నీ కూడా మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతే, కొంతమంది జంట కోసము రకరకాల తప్పుతోలని ఎంచుకుంటూ ఉన్నారు. అయితే వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే లైఫ్ కోచ్ మాధవి మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడి మనం అన్ని వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు చాలా మంది చూస్తే అటు అన్మ్యారీడ్ కపుల్ అయినా సరే, లేదు అనుకుంటే భార్య భర్తలైనా సరే, అక్రమ సంబంధంలోకి వెళ్ళేటప్పుడు అది తప్ప లేదంటే కరెక్టా? దాంట్లో నిజంగానే ప్రేమ ఉంటుందా? అక్రమ సంబంధం అంటేనే అక్కడే మనం చెప్తున్నాం ఇట్స్ నాట్ కరెక్ట్ వర్డ్ అని. అంటే ఒకసారి ఒక వ్యక్తి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాట్ ద లవ్, ఆ ఎఫెక్షన్ ఏదైతే కావాలో దానికోసమే వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటానికి రాంగ్. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మా హస్బెండ్ నాకు ఆయనతో సరిగ్గా లేడు నాతో అని కూడా కాదు. మేబీ షీఈ్ నాట్ సెక్యూర్ విత్ దట్ పర్సన్. దట్ ఈస్ ఆల్సో మన ఆ కేసు కూడా తీసుకోవచ్చు. బట్ అక్రమ సంబంధం అనేది చాలా తప్పు. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అందరి గురించి చెప్పట్లేదు, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూనే చెప్తాను. ఒక సంబంధం అనేది ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ అనేది లీగలా ఇల్లీగలా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం బట్టి ఉంటుంది. ఓకే, ఆ వ్యక్తికి ఆ సమయంలో అతనికి ఆ రిలేషన్ నచ్చట్లేదు అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ కెన్ ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసి కావాల్సిన రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ అంటే ఇక్కడ మనీ మేబీ ఇక్కడ మంచి ఫైనాన్షియల్ సౌండ్ బాగా ఉంది, అక్కడ తనకు కావాల్సిన ఈ హస్బెండ్ ఏమో సరిగ్గా సపోర్టివ్గా ఉండకపోవచ్చు. రోజు ఒక రకం చాదస్తాలు ఉంటాయి కొంతమందికి, ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కొన్ని చాదస్తాలు, కొన్ని అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తగారు మావగారు టార్చర్స్, ఇవి కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఒక అమ్మాయి మీద, ఒక లేడీ మీద. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ సమయంలో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు ఆ పెళ్ళప్పుడు. వద్దు, నువ్వు వాళ్ళనవాడు మనవాడు కాదు, ఈ కాస్ట్ కాదు, ఇది కాదు, అది కాదు, లేకపోతే వాడు చదువుకోలేదు ఏదో అని చెప్పేసి అని అనుకున్న అబ్బాయిని ఈ పేరెంట్స్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో వీళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఏమైంది పెళ్లి చేసుకోవడం, అమ్మ నాన్న పేరుకి పెళ్లి చేసేసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉంటారు. సో ఈ రెండు క్రైటీరియాస్ మనం ఆలోచించవచ్చు. అంటే అక్రమ సంబంధం అని మనం అంటున్నాం ఏంటంటే బికాస్ ఆ అమ్మాయికి రెండు కావాలి ఇక్కడ. ఓకే, ఇటు హస్బెండ్ నుంచి ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ గానో లేకపోతే సొసైటీలో పేరు, ఈ మధ్య మళ్ళీ బయటకు వస్తే చూసావా అందరు ఏమంటారా, పేరెంట్స్ ఏం తిడతారా అని ఒక ఫీలింగ్ లో. ఇక్కడ హస్బెండ్ హ్యాపీ అన్ని మంచిగా ఛాన్సెస్ వస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఆ వ్యక్తి తన జీవితంలో అనుకుంది కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వద్దనలేదు కాబట్టి వాడిని వదులుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ కంటిన్యూ. సో ఈ సంబంధం వల్ల ఇద్దరికి ఆమె లాస్ చేస్తుంది. ఆమెకు అర్థం కావట్లేదు అక్కడ, బికాస్ షీఈ్ నాట్ హ్యాపీ విత్ దిస్ పర్సన్ అండ్ ఇంకా అతనితో కూడా ఉండట్లేదు. రెండు చోట్ల భయపడుతూనే బతుకుతుంది. ఎందుకని మేడం? అంటే తప్పుగా భావించకుండా అది లవ్వే అని కన్సిడర్ చేసుకొని అలా మూవ్ ఆన్ అవుతుంటే ఫ్యూచర్ లో అయ్యే ఆ ప్రాబ్లమ్స్ ని నేను ఎలా ఫేస్ చేయాలన్నది వాళ్ళకు అవసరం పడదు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంతే, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నా రెండు నీడ్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవా అని చూస్తుంది అంతే. ఓకే, భయం ఏముంటది వాళ్ళకి? ఇంకా ఉంటే భయం ఉంటే నా పని చేయరు కదా, భయం లేదు వాళ్ళకి. ఆ పాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అక్కర్లేదు. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను ఎక్కడ అంటే అంటారు కదా క్యారెక్టర్స్, ఇక్కడ ఒక క్యారెక్టర్ అక్కడ ఒక క్యారెక్టర్, ఈజీగా షిఫ్టింగ్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించదు. మీరు అన్నట్టుగా ఎవరైతే భయపడుతూ ఉంటారో రేపు ఏమవుతుందా అని ఇద్దరు చోట్ల కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు యాక్చువల్ గా అయితే. బట్ ఎవరికైతే ఇద్దరు కావాలి కానీ ఇద్దరు దగ్గర హ్యాపీగా ఉండరు. ఎందుకంతే కదా, భయం కదా. హస్బెండ్ తెలిస్తే ఎక్కడ నన్ను ఇంట్లో తోసేస్తాడా, డబ్బులు ఇవన్నీ పోతాయా, లేదా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారా, పేరెంట్స్ ఏమంటారా, సొసైటీ ఏమంటుందా, ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ వాడు ఇన్ని రోజుల నుంచి బాండ్ అది వాడు వదులుకోలేకపోతుంది. పేరెంట్స్ అన్న మాట వదులుకుందే తప్ప. కానీ ఈ అక్రమ సంబంధాలు మీరు అనేది ఒక్కొక్కసారి మీరు ఎక్కువగా మనం అక్కగా చదివితే తెలుసుకుంటే సర్వే చేస్తే ఇట్ విల్ బి ఎట్ ద టైమ్ ఆఫ్ 35 years నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఆడవాళ్ళకి 35 years 40 years మధ్యలో. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం పెద్దగా అయిపోవడం, హస్బెండ్ కూడా ఇంకా అప్పుడు కొంచెం అతను కూడా చాలా బిజీ అయిపోవడం, ఈమెకి టైం ఇవ్వకపోవడం, పెద్దవాళ్ళందరూ వచ్చి ఈమెను ఏమంటారంటే నువ్వు పెద్దాన్ని అయిపోయావు కదా, ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా దాన్ని అప్పుడు దాకా బికాస్ యాజ్ ఎ లేడీ ఎప్పుడు ముసలి వాళ్ళు అవ్వాలని నాకు కోరిక ఉండదు. ఈ ఏజ్ వచ్చేసాక ఏమనిపిస్తుంది అంటే న్యాచురలీ ఆమెలో బాడీ చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ టైం పీరియడ్ ఆఫ్ ఏం చేయాలో అర్థం కాదు ఆమెకి. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా,
ఇప్పుడు మీరు ఈ అక్రమ సంబంధం మేబీ లవరే అక్కర్లేదు ఆమెకి, బయటవాడు ఎవరైనా చాలా ఆమె. అంటే అప్పుడు ఆ టైంలో తనని కన్సర్న్ గా చూసుకునే వాళ్ళు అంతే లవ్ వచ్చేస్తుంది కదా. వాడు వచ్చి అబ్బా చాలా బాగున్నారు మీరు, అయ్యో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ మీరు పట్టించుకోడా, అరే మీరు ఇంత కష్టపడుతున్నారు అన్న మాటల కోసం అంటే ఆ మాటలు వినలేక ఎవరు ఇంటర్లో అంటలేదు ఆమెని, ఇది నీ డ్యూటీయే కదా అనేవాళ్ళే తప్ప ఎవరు కూడా నువ్వు నిజంగా ఇంత కష్టపడుతున్నావా, రియల్లీ నువ్వు గ్రేట్, ఇంత బాగా చేస్తున్నావు అనే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడారు అనుకోండి ఏమైపోతారు, వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. ఆ టైంలో మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏది తెలీదు, ఇది తప్పో రాంగో తెలీదు. జస్ట్ షీఈస్ ఫీలింగ్ హ్యాపీ, అమ్మయ్య నన్ను ఎవడన్నా నన్ను వేరే వాళ్ళు నన్ను మెచ్చుకునే వాళ్ళు దొరికారు, ఇంకా వీళ్ళతో నా లైఫ్ షేర్ చేసుకోరు. ఓన్లీ దే షేర్ దే థాట్స్ అండ్ ఒపీనియన్స్. లైఫ్ మాత్రం హస్బెండ్ తో ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ మనసు ఇప్పి మాట్లాడడం ఏం భయం ఉంటది కదా ఇక్కడ. అంటే మనం ఒక మాట మాట్లాడుకోవచ్చు, తప్పుగా చూసుకోకుండా ప్రేమగా ప్రేమ అని మనం గుర్తించవచ్చా దీన్ని? ఈ రిలేషన్ ప్రేమ అని కాదు, ఇది దిస్ ఇస్ కాల్డ్ అట్రాక్షన్ ఇక్కడ. అంతే, అది ప్రేమ కాదు. దీనికి ఆమెకు కూడా తెలుసు. ఒక్కసారి ఎప్పుడు పడుతుంది తెలుసా, ఎప్పుడైతే ఇతను వదిలేసి వెళ్తుంది కదా, అతను కూడా దాన్ని సపోర్ట్ చేయనప్పుడు తెలిసిపోతుంది. ఇది కొన్ని రోజుల భావమే అంతే, బికాస్ ఇక్కడ వాల్యూ లేదని అనుకుంటోంది ఆమె. బట్ ఒక్కసారి ఈ సంబంధంకి వెళ్లే ముందు ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ తో ఓపెన్ చేసి మాట్లాడుకునే భయం. ఓకే, మరి ఎందుకు మాట్లాడో, లేకపోతే ఆయన పనులు ఆయన ఉన్నప్పుడు ఈయన ఎలాగో నన్ను పట్టించుకోడు, అదే ట్యాగ్లు వేసేసుకుంటారు కదా అందరూ, ఎలాగో నేను చెప్తే ఈయన వినిపించుకోరు, నేనేం నన్ను పట్టించుకోడు అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు వీళ్ళు బాగా వాళ్ళకి ఆప్షన్ దొరికేస్తుంది. వీళ్ళు వాడుకుంటున్నారని వీళ్ళకి తెలియదు. ఇక్కడ ఫైనాన్షియల్ గా ఈ అమ్మాయి దగ్గర కూడా డబ్బులు ఆగుతారు, అది కూడా మీరు చూడండి. అక్రమ సంబంధాల్లో వాడు చాలా వరకు పెట్టుకున్న వాడికి మేబీ వాడు కూడా ఫైనాన్షియల్ గా సౌండ్ ఉండడు బాగా టైం ఇస్తాడు. వాడికి ఏం పనిలేదు కదా కాబట్టి టైం ఇస్తాడు. దీనికి ఏది కావాలంటే దీని ద్వారానే కొనిస్తాడు. అది కూడా ఈ అమ్మాయికి అర్థం కాదు. అక్కడ అమ్మాయి అవి నా కోసమే అంటున్నాడు అని ఫీలింగ్ లో ఉంటుంది. కానీ ఈ సంబంధం వల్ల షీల్ బి ఎవరేమో కానీ పిల్లలు మాత్రం చాలా సఫర్ అయిపోతారు. ఎందుకంటే ఈమె ఉండే విధానం మారుతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. న్యాచురలీ కదా, ఆమె ఎక్కువగా అతనితో స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కారణాలు ఎతుకుతూ ఉంటుంది, అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఈ అబద్ధాల వల్ల ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది? మన ఫ్యామిలీకి అవుతుంది. అంతే కదా, పిల్లలిద్దరికి తెలియదు, వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతాయి. సో నాకు అనిపిస్తుంది, మీకు అంతగా నిజంగా అతని మీద అంత ప్రేమ అనిపిస్తే టెల్ టు యువర్ హస్బెండ్ దట్ ఐఎమ్ నాట్, నాకు ఇంకా ఉండలేకపోతున్నాను, లెట్ us సెపరేట్. కాబట్టి అతను చేసుకో. ఆ అమ్మాయి అలా చేయగలుగుతుంది, ఎందుకు చేయదు చెప్పండి, అంతే కదా. సో ఆ రిలేషన్షిప్ లో వెళ్ళడమే రాంగ్. వెన్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ హస్బెండ్, ట్రై టు మేక్ ఇట్ దట్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా చెప్పాలి అని అంటే స్ట్రాంగెస్ట్ బాండ్ నేను చెప్తాను. ఓకే, మనం ఎప్పుడైనా పేరెంట్స్ దగ్గర నుంచి పెళ్లిళ్ళు అయిపోయాకన్నా వెళ్ళిపోతాం, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయితే వెళ్ళిపోతారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాండ్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్. అక్కడ మీకు క్లారిటీ లేదనుకోండి, అసలు మీరు ఎందుకున్నారో మీకు తెలియదు, రెస్పాన్సిబిలిటీ లేదు, క్లారిటీ లేదు, కమ్యూనికేషన్ లేదు, ప్రేమ లేదు, లవ్ లేదు అంటే యూఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ పర్సన్. అడ్జస్ట్మెంట్, జీవితాంతా అడ్జస్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నేను ఈ రిలేషన్ లో నాకేం తప్పు ఉంటే తను తప్పు తెలుసుకొని అతను తప్పు ఉంటే చెప్పడానికి ప్రయత్నించండి. అరే నాకు ఇది నచ్చట్లేదు మీలో, మీరు నాకు టైం ఇవ్వట్లేదు, ఏదో ఒకటి చెప్పడానికి ఎత్తితే నీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అడిగితే అయిపోతుంది. కానీ చాలా మందికి ఇప్పుడు ఇది ఒక మీరు అనొచ్చు ఫ్యాషన్ గా కూడా అయిపోయింది. ఇది ఒక ఫ్యాషన్ కంటే కూడా ట్రెండ్ అనొచ్చు, ట్రెండ్ కూడా అనుకోవచ్చు. ఒక ట్రెండ్ క్రియేట్ చేసేసారు. అంటే అంతే, ఇంకా పక్కన వాళ్ళు నచ్చారు అంతే, వాళ్ళకి తప్పు అనిపించట్లేదు, అది కరెక్ట్. ఎందుకంటే నాకు మా ఆయన టైం ఇవ్వట్లేదు, ఎమోషన్ ఇవ్వట్లేదు, లవ్ ఇవ్వట్లేదు అన్న రీజన్స్ ఇవన్నీ మీరు కూడా చాలా వినుంటారు. అంతే, ఏదైనా సరే కానీ ఫ్యూచర్ లో మాత్రం చాలా ఇవన్నీ ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది అనేది మాత్రం చాలా. దీని వల్ల ప్రాబ్లం అయ్యేది మీ పిల్లలు కూడా, దే విల్ నాట్ రేపటి నుంచి ఏ రిలేషన్షిప్ లో వాళ్ళు ఈజీగా తీసుకోరు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, ఏది కూడా సీరియస్నెస్ ఉంటుంది రిలేషన్షిప్ లో. రేపటి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం దాన్ని చాలా ఈజీ టేకింగ్ తీసుకుంటారు. ఏమైనా ఒకసారి పెళ్లి చేసుకుంటాం, చెప్పకపోతే ఇంకోటి చేసుకుందాం, అయిపోతుంది ఆ ట్రెండ్. ఆ కల్చర్ పాడైంది, పిల్లల్లోకి వచ్చిన వాల్యూస్ పాడైపోతాయి. సో దీనివల్ల ఆమె ఏమో కానీ మొత్తం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ క్లారిటీగా మాట్లాడడం ప్రయత్నించండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఆప్షన్ ఉంది కదా, డైవర్స్ తీసుకోండి, అబ్బాయి చేసుకోండి, అంతే కదా. కానీ ఇక్కడ చిన్న లైన్, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల, అంటే కమ్యూనికేట్ అవుతేనే మన ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. అది కూడా కమ్యూనికేషన్ క్లారిటీగా ఉండాలి, ఏదో చెప్పడానికి కాకుండా మీ చెప్పే మాట క్లారిటీగా ఉండాలి. క్లారిటీ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.